శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ సిద్ధాంతుల యొక్క కాలగణన ప్రకారం మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశములు. ముందుగా క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి సంభవించబోయేటువంటి ఫలితాంశాలను గురించి ముచ్చటించుకుందాం. ఈ సంవత్సరం గురువు చైత్ర శుద్ధ పాడ్యమి మంగళవారం ఏప్రిల్ 9వ తేదీ నుండి చైత్ర బహుళ అష్టమి బుధవారం మే 1వ తేదీ వరకు మేషరాశి 1వ స్థానంలో సంచరించడం వలన రాజదండనము, గౌరవహాని, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చిక్కులు, బుద్ధి చాంచల్యము, ధన నష్టము, ఆపదలు, స్థానచలనము, మనశ్చింత, మనస్సులో చికాకులు, వస్తునాశము, వృధా సంచారము, అధిక ఖర్చులు కలుగుతాయి. ఇక ముఖ్యంగా చైత్ర బహుళ అష్టమి బుధవారం అంటే మే 1వ తేదీ నుంచి మళ్ళీ రాబోయే సంవత్సరం ఉగాది వరకు అంటే పాల్గొన మాసం బహుళపక్షం అమావాస్య శనివారం 2025 మార్చి 29వ తేదీ వరకు 2వ స్థానంలో గురువు సంచరించడం వలన ధనలాభము, యశోవృద్ధి, సౌభాగ్యము, శుభకార్య నిర్వహణ, కీర్తి, చేపట్టిన కార్యాల్లో విజయము, మనోల్లాసము, కుటుంబ సౌఖ్యాలు కలగడం సంభవిస్తాయి. అలాగే ఉగాది నుండి అంటే మంగళవారము ఏప్రిల్ 9వ తేదీ నుండి ఈ సంవత్సరం చివర పాల్గొన బహుళ అమావాస్య మార్చి 29, 2025 వరకు కుంభరాశిలో శని సంచారం వలన 11వ స్థానం ఉండడం వలన ఆరోగ్యము, ధనలాభము, సంతాన ప్రాప్తి, ఆనందము, కార్యసాఫల్యత, విజయము, సుఖము, సత్కీర్తి, గౌరవము, ఇష్టసిద్ధి కలుగుతాయి. ముఖ్యంగా ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు రాబోయే ఉగాది వరకు శని సంచారం అనుకూలంగా ఉండడం వల్ల మేషరాశి వారికి విశేషమైనటువంటి లాభం. అలాగే మే 1వ తేదీ 2024 నుండి గురువు 2వ స్థానంలో ఉండడం వల్ల గురుబలం కూడా బాగా అనుకూలంగా ఉండడం వల్ల మేషరాశి వారికి 2 ప్రధానమైన గ్రహములు శుభ సంచారం వలన క్షేమము, లాభము, ఆరోగ్యము, ఆనందము ఇలాంటి సత్ఫలితములు మెండుగా నిండుగా కలిగే అవకాశం ఉన్నది. అలాగే ఏప్రిల్ 9 సంవత్సర ప్రారంభం ఉగాది నుండి రాబోయే ఉగాది వరకు రాహువు 12వ స్థానంలో ఉండడం వల్ల రాహుబలం అనుకూలంగా లేకపోవడం వల్ల ధన నష్టము, అవాంతర ఫలితములు కలిగే అవకాశం ఉంది. అలాగే కేతువు ఈ ఉగాది నుండి రాబోయే ఉగాది వరకు కన్యా రాశిలో 6వ స్థానంలో సంచరించడం వలన 6వ స్థానం అనుకూలమైన శుభస్థానం కావటం వల్ల ఆనందము, కార్యాలలో విజయము, అలాగే శత్రువులపైన విజయము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు కనబడతాయి. ప్రధానంగా ఉండేటువంటి గ్రహాల్లో 4 గ్రహాల్లో 3 గ్రహాల యొక్క ఫలితం అనుకూలంగా ఉండడం వల్ల ఈ సంవత్సరం మేషరాశి వారికి చాలా అనుకూలమైన శుభకరమైనటువంటి అంశంగా మనం నిశ్చయంగా చెప్పుకోవచ్చు.